హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక సింపుల్ అయినా చాలా చాలా అందమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మనుషులను మనం ఇంకా బాగా స్పష్టంగా ఎలా అర్థం చేసుకోవాలి. పదండి చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మనకి ఎంతో ఇష్టమైన వాళ్లని కూడా మనం కొన్నిసార్లు ఎందుకు అపార్థం చేసుకుంటాం? దీని గురించి ఈరోజు మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. చూడండి, అసలు విషయం చాలా సింపుల్ అండి. ఒక ఇంటిని మనం ఒకే కిటికీలోంచి చూస్తే మనకు ఆ ఒక్క భాగమే కనిపిస్తుంది. కానీ అదే ఇంటి చుట్టూ తిరిగి 4 వైపులా చూశామనుకోండి, అప్పుడు కదా ఆ ఇంటి అసలైన అందం తెలిసేది. మనుషులను అర్థం చేసుకోవడం కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. సరే, మరి మనం మొదటి కోణమేంటో చూద్దామా? అదే గతం యొక్క నీడ. మనలో ప్రతి ఒక్కరం మనకు తెలియకుండానే మన గతాన్ని ఒక చిన్న బ్యాగ్లో వేసుకుని మోస్తూనే ఉంటాం. మరి ఆ గతం ఈ రోజు మన ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. ఈ మాటను కాస్త నెమ్మదిగా శ్రద్ధగా విందాం. ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన, లేదా ఎప్పుడో మర్చిపోయామనుకున్న ఒక జ్ఞాపకం, ఇప్పటికీ మనకు తెలియకుండాని ఈ రోజు మనం ఎలా ఉండాలో నిశ్శబ్దంగా చెబుతూనే ఉంటుంది. సరే, ఒక చిన్న కథ ఊహించుకోండి. క్లాసులో ఒక అబ్బాయి ఉన్నాడు. టీచర్ ఏ ప్రశ్న అడిగినా అస్సలు చెయ్యి ఎత్తాడు. మనమేమనుకుంటాం? అమ్మో, తనకేమీ రాదేమో అనుకుంటాం కదా. కానీ నిజానికి ఎప్పుడో చిన్నప్పుడు తనేదో సమాధానం చెప్తే క్లాస్ అంతా తన్ని చూసి నవ్వారేమో. ఆ అవమానం మళ్లీ జరగకూడదని ఆ భయంతో ఇప్పుడు మౌనంగా ఉండిపోతున్నాడేమో. చూసారా ఎంత తేడా ఉందో? చూశారు కదా. అందుకే అంటారు, భయం తరచుగా గతంలో జరిగిన అవమానాల నుండే పుడుతుంది అని. ఆ పాత గాయాలే మనల్ని ఈరోజు ఇంత జాగ్రత్తగా ఉండేలా చేస్తాయన్నమాట. ఇది మొదటి కోణం. సరే, ఇప్పుడు రెండవ కోణానికి వెళ్దాం. అదే నేటి ఒత్తిడి. అంటే ఈరోజు మనకున్న చిన్న చిన్న టెన్షన్లన్నమాట. అది పరీక్షల టెన్షన్ కావచ్చు, లేదా ఇంటికి వెళ్లాల్సిన బస్సు లేట్ అవడం కావచ్చు. ఇలాంటివి కూడా మన మూడ్ని అప్పటికప్పుడు మార్చేస్తాయి కదా. దీనర్థం ఏంటంటే, ఒక మనిషి నిన్న ఉన్నట్టు ఈరోజు ఉండలేరు. ఎందుకంటే వాళ్ల పరిస్థితి కూడా నిన్న ఉన్నట్టు ఈరోజు ఉండదు కదా. ఈ క్షణంలో వాళ్ళు ఎలాంటి ఒత్తిడిని ఫేస్ చేస్తున్నారో మనకస్సలు తెలీదు. ఇంట్లో జరిగిన ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. సాయంత్రం వేళ అందరూ కలిసి సరదాగా టీ తాగుతున్నారనుకోండి. ఇంతలో ఇంట్లో ఒకరు ఉన్నట్టుండి చిరాకు పడ్డారు. మనకు వెంటనే కోపమొచ్చేస్తుంది, ఏమైందిప్పుడు అని. కాని ఒక్క క్షణం ఆలోచిస్తే బహుశా వాళ్ళు ఆఫీస్ టెన్షన్ గురించో, లేదా ఏదైనా డబ్బుల సమస్య గురించో లోపల చాలా మదనపడుతున్నారేమో. అందుకే ఫ్రెండ్స్, ఒత్తిడి మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా మన ప్రవర్తనను మార్చేస్తుంది. ఎదుటివాళ్లు పైకి నవ్వుతున్నా వాళ్ల లోపల ఎలాంటి తుఫానుందో మనకు తెలీదు కదా. అందుకే మనం వాళ్లతో ఎప్పుడూ కాస్త ప్రేమగా, ఓపిక్గా ఉందాం. ఓకే, ఇప్పుడు మూడవ కోణం గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదే మనసులోని అవసరాలు. చూడండి, ప్రతి మనిషి లోపల డిఫరెంట్గా ఉంటారు. కొందరికి స్పైసీ ఫుడ్ ఇష్టం, కొందరికి అస్సలు ఇష్టం ఉండదు కదా. అచ్చం అలాగే. అంటే కొందరికి నలుగురితో కలిసి మాట్లాడితే చాలా ఆనందంగా అనిపిస్తుంది, వాళ్లకి అదే ఎనర్జీ. కానీ మరికొందరికి మాత్రం ప్రశాంతంగా ఒంటరిగా కూర్చుని ఒక కప్పు కాఫీ తాగితే చాలు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ల అవసరం అది. మళ్ళీ మన క్లాస్ రూమ్ ఉదాహరణకే వద్దాం. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే ఆ అబ్బాయి టీచర్కి ఎలా కనిపిస్తాడు? చదువు మీద ఇంట్రెస్ట్ లేనివాడిలా కనిపిస్తాడు. కానీ నిజానికి ఆ అబ్బాయి ఒక ఇంట్రోవర్ట్ కావచ్చు. అంటే తన చుట్టూ గోల లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడే పాఠాలు బాగా అర్థమవుతాయేమో. అందుకే అంటారు, వ్యక్తిత్వం అనేది మనం ఎంచుకున్నది కాదు, అది మన నిర్మాణమని. సో మనం ఇతరుల స్వభావాన్ని మార్చాలని చూసే బదులు వాళ్ళు ఎందుకలా ఉన్నారో అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సరే, ఇప్పుడు మనం చివరి మరియు అన్నింటికన్నా ముఖ్యమైన కోణానికొచ్చేశాం. అదే మన సొంత దృష్టి. అంటే మనం ఏ కళ్లజోడు పెట్టుకుని ఈ ప్రపంచాన్ని చూస్తున్నామో అదే మనం చూసే ప్రతి దాన్ని డిసైడ్ చేస్తుంది. ఇదెలాగంటే, ఒక అందమైన శిల్పాన్ని మనం ఒకవైపు నుంచే చూస్తున్నామనుకోండి, మనకు ఆ ఒక్కవైపు డిజైన్ మాత్రమే కనిపిస్తుంది, అంతేగాని పూర్తి శిల్పం కనిపించదు. మన అభిప్రాయం కూడా అచ్చం అంతే, ఒక కోణం మాత్రమే, పూర్తి నిజం కాదు. పూర్తి కథ తెలియకుండా ఒకరిమీద ఒక ముద్ర వేసేయడం ఎంత ఈజీ కదా. ఆ టీచర్ ఆ అమ్మాయిని బద్ధకస్తురాలు అనుకోవచ్చు. కాని పాపం ఆ అమ్మాయికి ఇంట్లో కూర్చుని ప్రశాంతంగా చదువుకోడానికి సరైన చోటే లేదేమో. ఆ విషయం టీచర్కి తెలీదు కదా. అందుకే మనం తరచుగా తప్పు కాదు,
కానీ మన అభిప్రాయం అసంపూర్ణంగా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఒకరి గురించి ఒక నిర్ణయానికి వచ్చే ముందు ఒక్కసారి మనల్ని మనం ఇలా అడుక్కుందాం, ఒక్క నిమిషం, నాకు తెలియని కథ ఇంకేమైనా ఉందా ఇక్కడా అని. సరే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం నేర్చుకున్న ఈ 4 కోణాలను ఒకసారి కలిపి చూద్దామా? రెడీనా? ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు. 1. వాళ్ల గతం వాళ్లని ఎలా మార్చింది. 2. ఈ రోజు వాళ్ళు ఎదుర్కొంటున్న ఒత్తిడి. 3. వాళ్ల సహజమైన వ్యక్తిత్వం, వాళ్ల అవసరాలు. ఇక చివరిది 4. మనం చూస్తున్న మన సొంత దృష్టికోణం. ఇది పూర్తి నిజంలో ఒక భాగం మాత్రమే. సరే, ఇప్పుడు మీకోసం ఒక చిన్న 2 నిమిషాల సరదా హోంవర్క్. ఈరోజు మీ చుట్టూ ఉన్న వాళ్లలో ఎవరిదైనా ఒక ప్రవర్తనను గమనించండి. వెంటనే వాళ్ళు ఎందుకలా చేశారని జడ్జ్ చేయకుండా ఈ 4 కోణాల్లో ఒక్కసారి ఆలోచించండి. నమ్మండి ఫ్రెండ్స్, ఈ చిన్న మార్పు మీ బంధాలను మరింత అందంగా మారుస్తుంది. ఈ చిన్న మాటను ఎప్పుడు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మనం రోజు నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఏదో ఒక రోజు మనల్ని ఒక పెద్ద విజయం వైపు నడిపిస్తాయి. థ్యాంక్ యూ.